ఇదేంది చేపత్తమ్మా? ఎట్ట పోతుంది? ఇటు పోతుంది అత్తమ్మా. ఇట్ట పోయే చేప ఇట్ట బావాలి. ఊరికి ఆడితే ఏమొస్తుంది అత్తమ్మా? బెట్టి కాసుకున్నాం అత్తమ్మా. సరే కాసుకున్నావు. ఎంత కాస్తావు? నాకు 500 అత్తమ్మా. సరే అట్టయితే నాది కూడా 500 అమ్మా. ఇది సింపులే కదా. ఆగాగు. పుల్లలైతే అలాగైతే ఎత్తి తిప్పేస్తావు చేపని. దాంట్లో నువ్వు 3 పుల్లలే ఎత్తాలమ్మా. హలో చెప్పమచ్చా, ఏంటి 1500 అర్జెంటా? నా దగ్గర ఎక్కడున్నాయి ఇప్పుడు? ముందు చూస్తాను. మధ్య నా దగ్గర 500 ఉన్నాయి మచ్చా. అర్జెంటా 1500 కావాలా? రెండు మచ్చ, ఒక నిమిషం చూస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు ఏం చేయను, చూద్దాం. 1000 రూపాయలు ఏం చేయాలి అర్థం కాబట్టి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు అత్త కోడళ్ళు? ఏం ఆడుతున్నాం మామ? ఏం గేమ్ ఆడుతున్నారు? చేప గేమ్ మామ. నువ్వు రావమ్మా, కూర్చొని చూద్దావు. అవునా? ఇలా పోయే చేపని ఇలా తిప్పాలంట మామ. దాంట్లోనే 3 పుల్లలు ఎత్తాలంట. అదే మామ మేము కట్టుకున్న పందెము. అయితే నేను కూడా ఆడొచ్చు గేమ్. నువ్వు ఆడాలంటే నువ్వు 500 పెట్టాలి దీంట్లో. 1500 ఎంజాయ్ చేయొచ్చు. మనకైతే ఆట తెలియదు, మనకైతే ఆట తెలుసు. ఈ 15 బంకులు మనమే ఎత్తు నీ ఎత్తు. ఏందలా చూస్తున్నారు? పెట్టండి. ఇట్టు పోయే చేపని ఇలా తిప్పండి. తిప్పిన వాళ్ళకి ఈ 1500. తిప్పలేదు మీ ఇద్దరిలో ఎవరైనా ఈ 1500 నాకే. ఎందుకంటే నేను తిప్పేస్తాను కాబట్టి. ఒకటి ఇదేదో అయిపోతుంది. రారా ఇనుమన్నా ఎత్తుకోరా. దీనికి ఏదో అయిపోతుంది. చేతిలో ఇనుమన్నా పెడతామా? పోరాలేమ్మా. దీనికి ఇనుము కాదు, దీని వేసో నాకు బాగా తెలుసు.